జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బ్రహ్మాండ పురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే లలితా అమ్మవారు భండాసురుణ్ణి ఏ విధంగా సంహరించిందో, భండాసుర వధలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. భండాసురుడు తన అనుచరగణం ఎంతమందిని పంపించినప్పటికీ వాళ్ళందరూ కూడా యుద్ధరంగంలో సమూలంగా నాశనం కావటం చూసి స్వయంగా భండాసురుడే యుద్ధరంగానికి బయలుదేరతాడు. భండాసురుడు యుద్ధరంగానికి 2185 అక్షౌహిణ్ల సైన్యంతో 1000 సింహాలు లాగుతున్నటువంటి అభీరం అనే పేరు కలిగిన రథంలో యుద్ధరంగానికి వస్తాడు. భండాసురుడికి మిగిలిన అనుచరులందరూ కూడా కొంతమంది ఆకాశ మార్గంలో, కొంతమంది పాతాళ మార్గంలో, కొంతమంది భూమి మీద యుద్ధరంగానికి తరలి వస్తారు. ఆ సమయంలో భండాసురుడిని సంహరించడానికి స్వయంగా లలితా అమ్మవారే గేయ చక్రము, కిరిచక్రము ఇటువంటి రథాల మీద అమ్మవారి మంత్రి అయినటువంటి శ్యామలాదేవి, అమ్మవారి సైన్యాధిపతి అయినటువంటి వారాహీదేవి వీరందరితో కలిసి చక్రరాజం అనేటటువంటి రథం మీద యుద్ధరంగానికి వస్తుంది. అమ్మవారి రథానికి ఉన్నటువంటి 4 చక్రాలు కూడా 4 వేదాలకు సంకేతం. అమ్మవారి రథానికి ఉన్నటువంటి గుర్రాలు పురుషార్థాలకు సంకేతం. అలాగే అమ్మవారి యుద్ధరంగానికి రాగానే మొట్టమొదట భండాసురుడు పాషండ అస్త్రము అనే పేరు కలిగిన అస్త్రాన్ని ప్రయోగించాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. భండాసురుడు ప్రయోగించినటువంటి పాషండ అస్త్రాన్ని నిర్వీర్యం చేయటానికి లలితా అమ్మవారు గాయత్రి అస్త్రాన్ని ప్రయోగించింది. పాషండ శక్తి అనగానే దుష్టశక్తి అని అర్థం. దుష్టశక్తిని సమూలంగా నాశనం చేసే శక్తి గాయత్రి దివ్యశక్తికి ఉంటుంది కాబట్టి లలితా అమ్మవారు గాయత్రి అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ తర్వాత భండాసురుడు సర్వాస్త్ర స్మృతినాశ అస్త్రము అనేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. సర్వాస్త్ర స్మృతినాశ అస్త్రం అంటే అర్థం ఏంటంటే అమ్మవారి అనుచర గణాలలో ఎవరు ఏ అస్త్రాన్ని ప్రయోగించాలనుకున్నా ఆ అస్త్రం సరైన సమయానికి గుర్తు రాకుండా చేసేటటువంటి అస్త్రమే ఈ సర్వాస్త్ర స్మృతినాశ అస్త్రం. భండాసురుడు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. వెంటనే లలితా అమ్మవారు ధారణ అస్త్రము అనేటటువంటి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తారు. అప్పుడు మళ్ళీ అమ్మవారి సైన్యం మొత్తం కూడా అస్త్రాలు గుర్తుకు తెచ్చుకొని యుద్ధరంగంలో యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఇది చూసినటువంటి భండాసురుడు అమ్మవారి మీదకి మహారోగ భయాస్త్రం అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు యుద్ధరంగంలో అందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యాధులకు గురైపోతారు. వెంటనే అమ్మవారు నామాస్త్రత్రయము అనేటటువంటి ఒక అద్భుతమైన అస్త్రాన్ని ప్రయోగిస్తారు. అంటే అర్థం ఏంటంటే 3 నామాలు ఉంటాయి, అచ్యుత, అనంత, గోవింద. ఈ 3 నామాలనే ఒక అస్త్రంగా చేసి అమ్మవారు ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. వెంటనే యుద్ధరంగంలో ఉన్నటువంటి సైన్యం, అమ్మవారి సైన్యం మొత్తం కూడా అనారోగ్యాల నుంచి బయటపడి మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతారు. ఆ తర్వాత అమ్మవారి మీదకి భండాసురుడు అంతకం అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. అప్పుడు అమ్మవారు మహామృత్యుంజయ అస్త్రాన్ని ప్రయోగించి భండాసురుడు పంపించినటువంటి అంతకం అనేటటువంటి అస్త్రాన్ని నిర్వీర్యం చేశారు. అప్పుడు భండాసురుడు అన్ని అస్త్రాలు కూడా విఫలమైపోతున్నాయని బాగా ఆలోచించి అమ్మవారి మీదకి అన్ని రకాలైనటువంటి రాక్షస శక్తులను కలిపి ఒక భయంకరమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అప్పుడు అమ్మవారు తన గోళ్ళ నుంచి దశావతారాలను సృష్టిస్తారు. అందుకే మనకి లలితా సహస్రనామాల్లో కూడా కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అని ఒక నామం ఉంటుంది. ఎప్పుడైతే భండాసురుడు అన్ని రాక్షస శక్తులు కలిపి ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడో వెంటనే అమ్మవారు ఈ దశావతారాలకు సంబంధించినటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తారు. అప్పుడు ఈ దశావతారాల్లో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు శక్తి మొత్తం కూడా రాక్షస శక్తుల్ని సమూలంగా నిర్వీర్యం చేసిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఇక చివరగా అమ్మవారు పరశంభుడు అంటే పురుష శక్తికి సంకేతమైనటువంటి పరబ్రహ్మస్వరూపం శక్తి మొత్తం కూడా కేంద్రీకృతం చేసి మహాపాశుపత అస్త్రాన్ని ప్రయోగిస్తారు. ఆ మహాపాశుపత అస్త్రాన్ని పరశంభుడి శక్తితో కలిపి ప్రయోగించేసరికి భండాసురుడు
భండాసురుడి నగరమైనటువంటి శూన్యక నగరం మొత్తం కూడా భస్మీపటలమైపోయాయని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఈ భండాసుర వధ ఘట్టాన్ని శుక్రవారం శ్రవణం చేయటం, మనలో ఉన్నటువంటి భండ గుణాలు అంటే రాక్షస గుణాలను తొలగింపజేసుకొని సత్వగుణాన్ని పెంపొందింపజేసుకోవటం ద్వారా లలితా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన తొలి ఏకాదశి శయన ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, ఈ శయన ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ గాయత్రీ మండపం మహాబిలం పైన ఏర్పాటు చేయబడినటువంటిది. ఈ గాయత్రీ మండపంలో చతుర్వేదములే వేదికగా చేశారు. ఆ శక్తి దేవతలకు ఉన్నది. అని గాయత్రి మంత్రాక్షరములతో స్తంభ నిర్మాణం చేశారు, చతుర్వేదములతో వేదిక నిర్మాణం చేశారు. దానిపై అకార ఉకార మకారాత్మకమైన ఓంకారాన్ని పీఠముగా చేశారు. ఇప్పుడు ఆ పీఠంపై అమ్మవారిని పెట్టి పూజ చేయాలి. ఆ బిలంలో అమ్మవారు ఉంటారేమో పిలుద్దామని చూశారు, వాళ్ళకి కనబడలేదమ్మ, ఉంది కనబడలేదు. ఎందుకంటే మీరు సాధన చేసి అమ్మవారిని తేవాలి, ఊరికని పిలిస్తే వస్తుందా? అప్పుడు దేవతలు బ్రహ్మదేవుని ప్రధానంగా చేసుకుని, అది స్వయంభువ మన్వంతరంలో, ఇప్పుడు మనం ఉన్నది వైవస్వత మన్వంతరం, ఈ కథ జరిగింది స్వయంభువ మన్వంతరం, మనం ఉన్నది శ్వేతవరాహ కల్పం, కానీ జరిగింది సావిత్రనామక కల్పం, అప్పుడెప్పుడో జరిగిన కథ అండి. సావిత్రనామక కల్పంలో స్వయంభువ మన్వంతరంలో కృతయుగంలో వాళ్ళు చెప్తుంటారు బౌద్ధావతారే అని ఇప్పుడు, కానీ అప్పుడది విష్ణువు మోహిని అవతారం ధరించినప్పటిది అన్నారు ఇక్కడ. ఆ స్వయంభువ మన్వంతరంలో శ్రీముఖనామ సంవత్సరంలో పాల్గొన మాసంలో సూర్యుడు కుంభరాశిలో ఉన్న సమయంలో కృష్ణపక్షంలో పాడ్యమి నాడు సరిగ్గా గురువారం అర్ధరాత్రి, తెల్లవారితే శుక్రవారం, అదండి ముహూర్తం అమ్మవారు పెట్టారు ఇక్కడ. ఆ అర్ధరాత్రి పూజ చేయాలి. అది కూడా ఎలా చెప్పారంటే పూజ సాంగోపాంగంగా చేసి అభిషేకాదులు చేసి నాకు నైవేద్యము తాంబూలము అన్నీ పెట్టి మంత్రపుష్ప నీరాజనాలు కూడా అయిన తర్వాత మీరు బయటకు వచ్చి తలుపులు వేసేసి, మొత్తం మండపానికి తలుపులు వేసి బయట సింహద్వారం దగ్గర అక్కడ మీరు మంత్రజపం చేయాలి. ఎంతవరకు అంటే అరుణోదయం వరకు. అరుణోదయం తర్వాత తలుపు తీయండి, అప్పుడేం కనబడుతుందో అప్పుడు చూడండి అని అమ్మవారు బాలరూపంలో శాసించారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అమ్మవారు చెప్పిన ప్రకారంగా ఇంతవరకు మనకి మండపం నిర్మాణం అయిపోయింది, వేదిక నిర్మాణం అయింది, పీఠం నిర్మాణమైంది. ఆ పీఠంపై ఇప్పుడు అమ్మవారిని భావనతో ఆరాధిస్తున్నారు. ఎందుకంటే అక్కడ రూపమేమీ ఇప్పుడు ప్రస్తుతం లేదు. వారు చేసిన భావం ఇక్కడ చాలా అద్భుతంగా వర్ణించారు. కానీ శ్రీ విద్యలో బాగా పరిచయం ఉన్న వారికి తప్ప సామాన్యులకు ఆ అంశం అర్థం కాదు గనక అక్కడ వాళ్ళు చేసిందంతా శ్రీచక్రారాధన. ఎంత అందంగా చెప్పారంటే శ్లోకం ఒక్కసారి చెవిలో పడితే చాలు. అస్మిన్ బిలేతు యాదేవి తమాహ్వాయ పరామ్మయి షడాధారయుతాం దేవీం షడ్దర్శన సుసంయుతాం షడాంనాయ సమారాజ్యాం నవావరణ మధ్యగాం మహా అంతర్యాగక్రమేణ. శ్రీచక్రంలో అంతర్యాగము అని చెప్తారు. అంతర్యాగము అంటే మనలో మూలాధారం నుంచి సహస్రారం వరకున్న చిచ్చక్తిని మంత్రప్రక్రియ ద్వారా బహిర్గతం చేసి శ్రీచక్రంలో దాన్ని ఆవాహన చేసి ఆరాధించడాన్ని అంతర్యాగ బహిర్యాగములు అని ప్రస్తావన చేస్తారు. ఇది నిత్య శ్రీచక్రం చేసే వాళ్ళకి తెలుస్తుంది. కానీ అక్కడ దేవతలు చేసిన పని అది. వీళ్ళందరూ శివుడు గురువుగా తీసుకుని బ్రహ్మాది దేవతలందరూ కూడా అక్కడ అమ్మవారిని ఆ ఓంకార మండపంపై ఆవాహన చేసి పూజ చేశారు. ఎంత అద్భుతంగా పూజ చేస్తున్నారంటే అంతా యోగ ప్రక్రియతో జరుగుతోంది. ధ్యానము, మంత్రము, యోగము, ఈ మూడింటితోనే ఆరాధన జరుగుతోంది. అందుకే అంతర్యాగ క్రమము అన్నారు ఇక్కడ. ముందు మనలో చేయగలిగితే కానీ బయట చేయలేమండి ఇక్కడ. అందుకు ముందు అంతరంగంలో అమ్మవారిని యోగక్రమంలో ఆరాధన చేసి ఆ శక్తిని మండపంలో ప్రతిష్ఠ చేసి అప్పుడు ఆవాహన చేసిన అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు ఇక్కడ. ఆ ప్రక్రియ ఎంత గొప్పగా జరుగుతోంది అంటే వివరిస్తున్నారు ఇక్కడ. గంగాది తీర్థోదకాలతో, నారికేళ ఉదకంతో, ఆవు పాలతో, ఆవు పాల పెరుగుతో, ఆవు పాల నేతితో, తేనెతో, శుద్ధోదకాలతో అక్కడ ఆవాహన చేసిన అమ్మవారి స్వరూపానికి అభిషేకం చేసి అటుపై అమ్మవారి నామాలతో ఆరాధన చేసి గంధపుష్పాలతో కుంకుమ అక్షతలతో పూజించి ధూపదీపాలిచ్చి తేనె, పాలు, నెయ్యి, శర్కర మొదలైన వాటితో తయారు చేసే నానావిధ భక్ష్యాలని, షడ్రసోపేతైన అన్నాలని, ముద్గోదన గుడోదకాలను, అంటే ఎన్ని నైవేద్యాలు పెడుతున్నారు చూడండి అమ్మవారికి, ఇవన్నీ తయారు చేసి
నైవేద్యం పెట్టి అమ్మవారికి అత్యద్భుతమైన తాంబూలాన్ని ఇచ్చారు. ఆ తాంబూలం ఎలా ఇచ్చారో వర్ణిస్తున్నారు. ఏలాలవంగ తక్కోల జాతీ ఫల సమన్వితం కర్పూర పాటలీ పద్మ సౌగంధిక సువాసితం. అలాంటి అందమైనటువంటి తాంబూలం తయారు చేసి అమ్మవారి దగ్గర పెట్టారు. అప్పటికి అర్ధరాత్రి అయింది, పూజ పూర్తయింది. పూజా సమర్పణం చేసి బయటికి వచ్చి తలుపులు బిగించి అమ్మ చెప్పిన ప్రకారంగా సూర్యోదయం వరకు తదేక ధ్యానంతో పరమేశ్వరుడు ఉపదేశించిన మహాషోడశి మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు. త్రిపుర సుందరి మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నారు సూర్యోదయం వరకు. సూర్యోదయం అయింది. ఒక్కసారిగా వారు ఆ పూజ చేసి దీపాలు వెలిగించి ధూపాలు పెట్టి తలుపు వేసి వచ్చారు కదా, ఆ సూర్యోదయ సమయంలో ఒక్కసారి తలుపు తెరిచిన వెంటనే ఆ ఓంకార పీఠంపై చెరకు విల్లు, పువ్వుల బాణాలు, పాశాంకసాలు ధరించిన లలితాదేవి యొక్క దివ్యమంగళ విగ్రహం దర్శనమిచ్చింది అందరికీ కూడా. కేవలం భావనతో పూజించారు. ఇప్పుడు ఆ పూజలు అందుకున్న తల్లి మహాబెలంలోంచి వెలికి వచ్చి ఆ పీఠంపై ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైన మూర్తే ఇప్పటికీ కాంచీపురంలో కామాక్షిదేవిగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నది. ఆ స్వరూపం దేవతలు చేసిన ఆరాధన ప్రకారంగా ప్రణవ పీఠంపై తనని తాను అమ్మవారు ప్రకటించుకున్న దివ్యమంగళ విగ్రహం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. ఆ స్వరూపం ఎంత గొప్పగా వర్ణింపబడుతున్నది అంటే ఆ తల్లి రూపమే రాజరాజేశ్వరి అని చెప్పబడుతున్న అత్యద్భుతమైన రూపం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా మార్కండేయ మహర్షి తాదాత్మ్యం చెందిపోయి అమ్మవారిని వర్ణిస్తున్నాడు. ఆ గాయత్రి మండపంలో ఆ ఓంకార పీఠమునందు ఆ కామాక్షీదేవి గోచరించింది. ఆ తల్లి విశ్వనిదాన శక్తి, ఆదిశక్తి, స్వయం వ్యక్త స్వరూపిణి, పద్మాసనాసీన, పద్మాసనంపై ఉంటుందండి కామాక్షీదేవి. అంతేకాదు ఇంకా నేను మహాబిలంలో ఉండను, ఈ ఆలయంలో ఈ మండపంపై ఉంటాను అని చెప్పింది దేవతలకి. ఇంకేమున్నది ఇక్కడ? ఆ మహాబిలంలోంచి వచ్చి ఆ తల్లింతే. అంటే మహాబిలంతో పాటు మొత్తంగా అమ్మవారి రూపం అది మనం దర్శించగలిగితే చాలు. ఆ తల్లి యొక్క వర్ణము అరుణ వర్ణం. అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి మనం కీర్తన చేసుకుంటూ సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత అని కూడా చదువుకుంటున్నాం. అమ్మ ఆ ఎర్రని కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. మనకి శిలారూపంలో నల్లగా కనబడుతున్నా అందులో ఉన్న రూపం మాత్రం అరుణవర్ణంతో ఉన్నటువంటి అమ్మవారే. కనుక కామాక్షిదేవిని ఎప్పుడు అలాగే మనం భావన చేయాలి, అరుణవర్ణంతోనే ఉండేటట్టుగా భావించాలి. ఆ భావన ఎంత చక్కగా వెళ్ళాలంటే అమ్మవారి శరీరము నుంచి వస్తున్న ఆ ఎర్రని కాంతులలో ప్రపంచమంతా మునకలు వేస్తున్నట్టు భావన చేయాలి మనం ఇక్కడ. ఆ తల్లి వెలుగుతోనే ప్రపంచం ప్రకాశిస్తోందని భావన చేయాలి. ఇదే నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అని మనం నమస్కారం చేస్తున్నాం. ఈ అరుణవర్ణం దేనికి సంకేతం అంటే ఆదివర్ణం అరుణవర్ణం అని శాస్త్రం చెప్తోంది. వర్ణానాం ఆద్యం లోహితం అని శాస్త్రవాక్యం. సృష్టి ప్రారంభంలో మొదటిగా శక్తి యొక్క రంగు ఎరుపు. అందుకే పరమేశ్వరుడు తెల్లనివాడు. ఆయన సృష్టి చేయాలనుకున్నప్పుడు ఆయన శక్తి ఆయన నుంచి ఎర్రగా వ్యక్తమైంది. కనుక పరమేశ్వరుని యొక్క ఆ శక్తి ఎరుపుగా కనబడుతున్నది. అందుకే శివుని ప్రసాదం తెల్లని విభూది, అమ్మ ప్రసాదం ఎర్రని కుంకుమ. అందుకే అయిందేమో ఈ భావన మనం గమనించవలసినది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. శుక్రవారం నాడు ప్రతి ఒక్కరూ కూడాను తప్పనిసరిగా తమ ఇంటి సింహద్వార గడపకు తోరణాలు కట్టి, మామిడి తోరణాలు, ఆ కింది గడపకు మాత్రం పసుపు కుంకుమ అలంకరించి రెండు వైపులా కూడా ఆవు పాల చుక్కను వేసి దానిపైన పువ్వు, అది కూడా ఎరుపు రంగు కలిగినటువంటి పూలను ఉంచినట్లయితే ఇల్లంతా కూడాను పరిశుభ్రంగా ఉంచి తులసి కోట వద్ద విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి శంకు చక్ర ముగ్గులు వేసి అక్కడ తులసి మాత ఎదుటగా దీపారాధన అనేటువంటిది ఆచరించి పాలు నైవేద్యంగా సమర్పించిన చాలు లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలు మీ ఇంటిలోనికి ప్రవేశిస్తాయి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చిత్ర
పటమునకు తులసి మాలికను ధారణ చేసినట్లయితే, చక్కగా అలంకరించినట్లయితే, తులసీ ప్రియుడవు నీవని అనే చందంగా ఆ కలియుగ వాసుడు లక్ష్మితో కూడి మీ గృహంలో స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటాడు. అంతేకాకుండా శుక్రవారం సాయం సంధ్యా సమయంలో మీరు పూజ చేసేటువంటి పూజా మందిరం దగ్గర 5 ఒత్తులతో ఆవు నేతితో దీపారాధన ఆచరించి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కనకదార స్తోత్ర పఠనం చేయటంతో పాటు అష్టలక్ష్మి స్తోత్రాల్ని పఠనం చేసి దానిమ్మ పండు పైన తేనె వేసి నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది స్వీకరించినట్లయితే ఈ మానవ జీవితంలో మీకు దరిద్రం అనేటువంటిది రానే రాదు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 5:56, సూర్యాస్తమయం 6:49. తిథి దశమి ఉదయం 9:13 వరకు, నక్షత్రం అనురాధ తెల్లవారుజామున 4:36 వరకు, వర్జం ఉదయం 6:11 నుంచి 7:59 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:31 నుంచి 9:23 వరకు, మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:40 వరకు, అమృతకాలం సాయంకాలం 4:57 నుంచి 6:44 వరకు, రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శుక్రవారం. అలాగే స్నానదానాదులకు ఉపయోగపడే చాక్షుష మన్వాది. చాక్షుష మన్వాది సందర్భంగా నదీ స్నానం చేయడం, దానం చేయడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. అలాగనే శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీనారాయణుల్ని మారేడు దళాలతో పూజించడం ద్వారా మోక్షప్రాప్తి. లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలను 108 సార్లు, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది, అనుభవయోగ్యమైన సంపదను కలిగిస్తుంది. అదేవిధంగా శుక్రవారం రోజున లలితాదేవిని తెల్లటి పుష్పాలతో పూజ చేసి పాయసం నివేదన చేయడం ద్వారా లేదా పులిహోర నివేదన చేయడం ద్వారా శుక్రగ్రహ దోషాలు తొలగిపోతూ ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. మంచి పనికి మించిన పూజ లేదు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. దైవాన్ని నమ్ముకున్న వాడికి, ఈశ్వరోపాసన చేసిన వాడికి నేను కాదు, నాతో ఎప్పుడూ సర్వేశ్వరుడు ఉన్నాడు.
నాతో ఎప్పుడూ భగవానుడు ఉంటాడు, ఆయన నాతో కలిసి తిరుగుతూ ఉంటాడు, పొదివి పట్టుకుంటాడు, ఆయన నాతో ఉండగా నాకెందుకు బెంగ అన్న ధైర్యం ఇస్తుంది. అందుకే పరస్పర విరుద్ధమైన రెండు విషయములను ఏకకాలమనందు ఇవ్వగలిగినది భక్తి ఒక్కటే. లోకంలో భయాన్నిచ్చే వస్తువు ధైర్యాన్ని ఇవ్వదు, ధైర్యాన్నిచ్చే వస్తువు భయాన్ని ఇవ్వదు. భయం ఉండకూడదు కూడా. భయం ఉంటే అది మృత్యువుకి మారుపేరు. భయం కలిగింది అంటే చనిపోయాడు అనే లెక్క. ఎందుకంటే మృత్యువుకి ముఖద్వారం భయం. కానీ భక్తిలో ఒక విచిత్రం ఉంది. భక్తి భయాన్ని ఇస్తుంది. ఆ భయం ఆరోగ్యవంతమైన భయం. అమ్మో, నేను ఇది చూస్తే, నేను ఇది చేస్తే ఎవరూ చూడలేదేమో, ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, ఏమో ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసు. జీవుడు పైకెళ్ళిన తర్వాత ఆయన ముందు చేతులు కట్టుకు నిలబడినప్పుడు, ఏరా నువ్వేం చేశావు నాకు తెలీదా అని ఆయన అడిగి, ఎందుకురా నీకు మనుష్య జన్మ అని శిక్ష వేస్తే నేనేమైపోతాను? భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. భగవంతుడు ఉన్నాడని నమ్మిన వాడికి ధైర్యం ఉంటుంది. ఈ ధైర్యం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. ఆ ఆరోగ్యవంతమైన భయం ఎక్కడిది అంటే భగవంతుడి వలన. హనుమకి సుందరకాండలో ఇంతమంది రాక్షసుల మధ్యలో కాంచనలంకలో ఈ ధైర్యం ఎక్కడిది అంటే నాకు రాముడు ఉన్నాడన్న ధైర్యం. అందుకే బయలుదేరే ముందు చెప్పారు, యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అని. నేను రామచంద్రమూర్తి యొక్క బంగారు కోదండము నుండి వినిర్ముక్తమైనటువంటి బాణము ఎలా వెడుతుందో అలా వెడుతున్నానన్నారు. బాణము తనంత తాను వెళ్ళదు. రామచంద్రమూర్తి బాణాన్ని పట్టుకుని వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెట్టినప్పుడు రాముడిలోని శక్తి బాణంలోకి వెళ్ళి బాణం వెడుతుంది తప్ప బాణానికి స్వతంత్రమైన శక్తి లేదు. నేను రాముడు విడిచిన బాణంలా వెడుతున్నాను అంటే రాముడి యొక్క శక్తి నాలో ఉంది. రాముడు నన్ను కాసుకుంటున్నాడు. రాముడు నన్ను కాసుకుని ఉండగా నన్ను చెనకగలిగిన వాళ్ళే వీళ్ళందరూ. ఇది హనుమ యొక్క ధైర్యం. ఒక భక్తుడికి ఉండేటటువంటి ధైర్యానికి వెనక ఎవరుంటారు అన్నది తెలుస్తుంది. ఎవరి జోలికైనా వెళ్ళు, భక్తుడి జోలికి వెళ్ళకు. భగవంతుడి జోలికి వెడితే భగవంతుడికి చటుక్కున కోపం రాదు. పోన్లే తెలిసి తెలియని తనం అంటాడు. తనని నమ్ముకున్న వాడి జోలికి వెళ్ళాడనుకోండి, విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందుతాడు. ముందు చటుక్కున తొందరపడిపోయేవాడు ఎవరో తెలుసా? జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా? భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికెడితే. ప్రహ్లాదోపాఖ్యానం అంతా అదే భాగవతంలో. ఎక్కడున్నాడని అడిగాడు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరియవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. నీకు వజ్జల ఉపాధ్యాయులు చెప్పలేదు, విష్ణు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రా? ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంటావేంటి నాన్న? ఇక్కడ అక్కడ అనకు, అంతటా ఉన్నాడన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నువ్వు శక్తితో రాజులను సేవించటంలో మించిపోతావు. నువ్వు ధర్మంగా ఋషులను సేవించటంలో ఉన్నతుడు అవుతావు. నువ్వు విజయం పొందటానికి గల ఉత్సాహాన్ని ఇంద్రుడి ద్వారా గ్రహించు. నువ్వు క్రోధాన్ని నియంత్రించుకోవటానికి గల ఉపాయాన్ని యమధర్మరాజు ద్వారా గ్రహించు. దానం చేయటంలో కుబేరుణ్ణి ఆదర్శంగా తీసుకో. సంయమనం పాటించటంలో వరుణదేవుణ్ణి ఆదర్శంగా తీసుకో. ఇతరులకై తనను తగ్గించుకోవటం, సౌమ్యత్వాన్ని కలిగి ఉండటం, ప్రాణాలను నిలబెట్టడం మొదలైనటువంటి లక్షణాలను నీటి నుండి గ్రహించు. భూమి నుండి సహనంగా ఉండటం నేర్చుకో. సూర్యుడి నుండి తేజస్సును పొందు. వాయువు నుండి బలాన్ని పొందు. సమస్త భూతాల నుండి ఆత్మ సంపదను పొందు. అగదం వోస్తు భద్రం వా ద్రష్టాస్మి పునరాగతాన్. అగదం వోస్తు భద్రం వా ద్రష్టాస్మి పునరాగతాన్. ఆపద్ధర్మార్థకృచ్ఛ్రేషు సర్వకార్యేషు వా పునః యథావత్ ప్రతిపద్యేతాః కాలే కాలే
కాలే కాలే యుధిష్ఠిరా ఆపృష్టోసీహ కౌంతేయ స్వస్తి ప్రాప్నుహి భారత స్వస్తి ప్రాప్నుహి భారత. నీకు ఆరోగ్యము సమకూరుగాక, నీకు శుభం కలుగుగాక. వనవాసం నుండి తిరిగి వచ్చిన మిమ్ముల్ని నేను చూస్తాను. ఓ ధర్మరాజా, ఆపత్కాలంలో ధర్మార్థాలకు సంబంధించిన కష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు కర్తవ్యాన్ని పాటించు. సమస్త కార్యాల్లో కూడా ఆయా సమయాలకు తగినట్లుగా నువ్వు కర్తవ్యాన్ని పాటించు. ఇదే నేను నీకు చెప్పే మాట. నేను నీకు చెప్పాలనుకున్నదంతా చెప్పేశాను. నీకు శుభం జరుగుగాక. నువ్వు పనులన్నీ సాధించి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అందరినీ కూడా చూస్తాను. నహివో వృజనం కించిద్ వేద కశ్చిత్ పురాకృతం. పూర్వం మీరు ఏ దోషాలు చేశారో ఎవరికి తెలియదు. కనుక ఇది జరగవలసిందే. మీరు వనవాసాన్ని చేయవలసిందే. విధిరాత ప్రకారం నడుచుకోవలసిందే. గ్రహించు అని విదురుడు అన్నాడు. తర్వాత ధర్మరాజు భీష్ముడికి ద్రోణుడికి నమస్కారం చేసి బయలుదేరాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాగణపతే నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. 79వ అధ్యాయం. ధర్మరాజు వనానికి బయలుదేరగానే అప్పుడు ద్రౌపదీదేవి కుంతీదేవి వద్దకు వెళ్ళింది. వనవాసానికి. నేనేమో వనానికి అంటున్నానులేండి. వనవాసం ఉన్నప్పటికీ వాసం వనంలో వాసం, వనభోజనాలు అంటాం కదా, అట్లా బాగానే ఉంటుంది. అక్కడ ఇంకేం జరిగేది ఉందో, అక్కడ ఇంకా ఏదే తాపత్రయాలు జరగాలందో తెలీదు. అప్పుడు ద్రౌపదీదేవి కుంతీదేవి వద్దకు వెళ్ళింది. దుఃఖిస్తూ వనవాసం చేయటానికి అనుమతి తీసుకుంది. అక్కడ ఉన్న స్త్రీలందరికీ నమస్కారం చేసింది. వారినందరినీ దగ్గరకు తీసుకొని అడవులకు వెళుతున్నాను అని చెప్పింది. ఆ మాటలు విని పాండవుల అంతఃపురంలోని వారందరూ కూడా పెద్దగా రోధించారు. వనవాసానికి సిద్ధమైన ద్రౌపదిని చూసి కుంతి ఎంతో బాధపడుతూ ఇలా అంది. అమ్మా ద్రౌపది, నీకు గొప్ప కష్టం కలిగిందని దుఃఖించకు. నీకు స్త్రీల ధర్మాలు తెలుసు, నీకు ఆచారాలు తెలుసు, సనాతన ధర్మం కూడా తెలుసు తల్లి. నీకు భర్తల పట్ల నడుచుకునేటువంటి విధానం కూడా నీకు తెలుసు. నువ్వు సాధ్వివి, పతివ్రతవు, మంచి గుణాలు కలదానవు, పుట్టింటికి శోభ తెచ్చావు, మెట్టింటికి కీర్తి తెచ్చావు, నీ నడవడికతో గౌరవం తెచ్చావు. ఓ పుణ్యాత్మరాలా, ఈ కౌరవులు నిజంగా అదృష్టవంతులై ఉన్నారు. ఎందుకంటే నీ కోపం అనే అగ్ని వీళ్లను కాల్చలేదు. అందుకే వీళ్ళు బ్రతికిపోయారు. లేకపోతే ఎప్పుడో నువ్వు ఆ రోజు కోపం ఉంటే నీ దుఃఖానికి వీళ్ళంతా కాలి భస్మం అయిపోయారు. కానీ నీకు వాళ్ళకి ఇంకా అనిపించలేదు తల్లి. నీకు చీరలు ఎంత అక్షయం అవుతున్నా ఎట్లయ్యాయా అని కూడా వాళ్ళు అనుకోవటం లేదు. ఏదో మాయావి అనుకున్నారు. ఏం చేసేది, ఆ శ్రీకృష్ణుడు మన వెంట ఉన్నాడని వాళ్ళకి ఇంకా తెలియటం లేదు. ఎందుకంటే అంత అక్షయమైనాయి కదా, వెగ్గుతూనే ఉన్నాడు దుశ్శాసనుడు. ఒక్క పర్యం కూడా ఎవరైనా యోచన చేశారా? ఎవరూ చేయలేదు. ఆ శ్రీకృష్ణుడు అక్షయ చీరలు ఇస్తున్నాడని ఎవరికి కనపడలేదు. వాళ్ళంతా అనుకున్నారు మాయ అనుకున్నారు. కానీ
గుట్టలు 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 తీసి చీరలు దుశ్శాసనుడు చాలా కింద పడ్డాడు, కానీ చీర విప్పలేకపోయాడు. మనకు అనిపిస్తుంది అక్కడంతా చీర విప్పాడే, ఎక్కడ విప్పాడు? కృష్ణుడు ఆదుకున్నాడు కదా, విప్పడానికి సాధ్యం లేదు కదా. దుశ్శాసనుడికి ఏమైంది? కొనాలో ఫిట్స్ వచ్చి కింద పడ్డాడు, తన్నుకున్నాడు, చేతులు కాళ్ళు చెమట్లో మునిగిపోయాడు. అప్పుడు ఒక్కరికైనా అనిపించలేదు కృష్ణుడు ఆదుకుంటున్నాడు మనని. అప్పుడైనా ధర్మరాజు అనుకోవడం ఏమిటో కర్మ అంత మొత్తం, విధి అంత మొత్తానికి. నీకు శుభం కలుగుగాక, వెళ్ళిరా తల్లి, వెళ్ళిరా, నీకు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగవు, నా సంకల్పం వల్ల నీకు మంచి జరుగుతుంది. భావిన్యర్థే హి సత్ స్త్రీణాం వైకృతం నోపజాయతే, వైకృతం నోపజాయతే, గురుధర్మాభిగుప్తా చ శ్రేయః క్షిప్రమవాప్స్యసి. విధి ప్రకారం జరిగిన సంగతులను తలుచుకొని ఉత్తమ స్త్రీ ఎప్పుడూ కలత చెందదు. అలాగే నువ్వు కూడా జరిగిన అవమానాలను తలుచుకోకు. నీ ధర్మాచరణమే నిన్ను రక్షిస్తుంది. త్వరలోనే నువ్వు మేలు పొందుతావు. ఒక్క మాటను గుర్తుంచుకో. సహదేవశ్చ మే పుత్రగా, సహదేవశ్చ మే పుత్రగా సదావేక్ష వనే వసన్, సదావేక్ష వనే వసన్, యథేదం వ్యసనం ప్రాప్య నాయం సీదేన్మఖామతి, నాయం సీదేన్మఖామతి. నాకు కుమారుడైన సహదేవుణ్ణి అడవుల్లో ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు. అతడంటే నాకు ఇష్టం. బుద్ధిమంతుడైన సహదేవుడు ఎప్పుడూ కూడా గొప్ప ఆపదలో చిక్కి దుఃఖించకూడదు కదా. అలా సహదేవుణ్ణి కాపాడు అని కుంతీదేవి ఏడుస్తూ చెప్పింది. ద్రౌపది అలాగే అంది. అప్పుడు ద్రౌపది ఏకవస్త్రాన్ని ధరించి ఉంది. అది దుమ్ము కొట్టుకుపోయి ఉంది. జుట్టు విరవేసుకొని ఉంది. ఏడుస్తూ వెళ్ళింది. ఆమె వెంట కుంతీదేవి కూడా ఏడుస్తూ కొంత దూరం వెళ్ళింది. ఏడుస్తూ కౌరవ ఇంటి నుంచి వెళ్ళింది. అంటే కౌరవ నాశనం. అంటే ఆవిడేం శాపం పెట్టలేదు, ఆవిడ దుఃఖమే శాపమైంది. ధర్మం ఎప్పుడు జయిస్తుంది అనటానికి జుట్టు విరబోసుకొని ఒక ఇంటి నుంచి ఏడుస్తూ వెళితే ఆ ఇంటికి శుభం కాదు, నష్టమవుతుంది. అప్పుడు కుంతీదేవి ఆభరణాలను, విలువైన వస్త్రాలను కోల్పోయిన తన కొడుకులందరినీ చూసింది. పాండవులు జింక చర్మాలు ధరించున్నారు. సిగ్గుతో ముఖాలు దించుకొని ఉన్నారు. చుట్టుముట్టి వారినే చూస్తూ ఉన్నటువంటి శత్రువులు మాత్రం తెగ ఆనందిస్తూ ఉన్నారు. మిత్రులందరూ పాండవుల కోసం దుఃఖిస్తున్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి తన కొడుకుల వద్దకు కుంతీదేవి వెళ్ళింది. వారిని చూసి దుఃఖిస్తూ ఎంతో ప్రేమతో ఇలా అంది, మీరు ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు, మంచి ప్రవర్తనతో నడుచుకుంటూ ఉంటారు, దేవతలను ఆరాధిస్తూ ఉంటారు, అయినా కూడా మీకు ఇంతటి గొప్ప ఆపద ఏర్పడింది. విధి ఎందుకు ఇలా చేసింది? మీ జీవితాలను ఎందుకు ఇలా తారుమారు చేసింది? మీ గురించి ఎవరు చెడు సంకల్పాన్ని చేశారు? మీపై ఎవరు కోపించారు? ఎవరి వల్ల మీకు దారుణమైన పరిస్థితి ఏర్పడింది? ఎంత ఆలోచించినా నాకు తెలియటం లేదు. ఎవరి శాపం ఇది? అసలు ఇదంతా నేను చేసుకున్న పాపమే కావచ్చు, నా దోషమే కావచ్చు.
మీరు ఉత్తమ గుణాలు కలిగి ఉన్నారు. అయినా తీవ్రమైన దుఃఖాన్ని, కష్టాలను అనుభవిస్తున్నారు. కష్టాలు పడటానికే నేను మిమ్మల్ని కన్నానేమో పాపిష్టిదాన్ని. మీరు సంపదలను కోల్పోయారు. మీకు ఏ ఆశ్రయము లేదు, ఏ అండదండ లేదు. ఇక మీరు ఎంతో కష్టమైన అడవుల్లో ఎలా జీవిస్తారు? మీకు బలముంది, వీర్యముంది, ధైర్యం ఉంది, ఉత్సాహం ఉంది, తేజస్సు ఉంది. అన్నీ ఉన్నా మీరు ఇప్పుడు బలహీనులయ్యారు. ఏం ప్రయోజనం? అవన్నీ ఉండి కూడా ప్రయోజనం ఏమిటి? మీకు ఇలా అడవిలో కష్టపడే పరిస్థితి ఏర్పడుతుందని నాకు తెలిసి ఉంటే నేను ఈ హస్తినాపురానికి వచ్చేదానినే కాదు. బుద్ధిమంతుడైన మీ తండ్రే ధన్యుడు అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పుత్ర వియోగ శోకాన్ని అనుభవించకుండానే ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. నేను కూడా అటు నుంచి అటే వెళ్ళిపోయింటే బాగుండు మిమ్మల్ని తీసుకొని. వీళ్ళ మాట, ధృతరాష్ట్రుని మాట, వాళ్ళ మాట వినకోకుండా అట్లా వెళ్ళిపోయింటే బాగుండు విదురుడి మాట అని దుఃఖిస్తున్నది. అలాగే ఆ మాద్రి కూడా జ్ఞానవంతురాలు, బుద్ధివంతురాలు. అనురాగము, బుద్ధి, నడవడిక అనే 3 లక్షణాలతో నన్ను మాద్రి జయించింది. నాకు జీవితంపై ఆశ కలిగించింది. ఆవిడ చెప్పిన దానికోసం నేను వచ్చాను. తీసుకువెళ్ళు, పిల్లల్ని తీసుకువెళ్ళు అని. అటు ఆవిడ చెప్పటం, ఇటు వీళ్ళ బలవంతం, ఈ కర్బనం నేను తీసుకొచ్చాను. అట్నుంచి నేను అడవికి వెళ్ళిపోయింటే ఇదంతా జరిగేదే కాదు. అందుకేనేమో పుత్రులు అడవికి వెళ్ళటాన్ని చూసి నేను ఈ తీవ్రమైన కష్టాన్ని అనుభవిస్తున్నాను. అప్పుడు నేనే అటా వేసుకొని వెళ్ళిపోయింటే బాగుండు. ఇప్పుడు అనుభవిస్తున్నా, మీకు అప్పుడేం తెలీదు. నేను ఒకదాన్నే ఏడ్చేదాన్ని, ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. నాయనలారా, మీరు మంచివారు, నాకెంతో ఇష్టమైనవారు. తల్లి అంటే మీకు ప్రేమ, పుత్రులంటే నాకు ప్రేమ. పుత్ర ప్రేమ, పరమాత్ముడు రూపమైనటువంటి ఆ పుత్రులను మిమ్మల్ని చూసుకొని ఆనందపడుతూ ఉంటే, నాకు లేక పుట్టినవారు, పరమాత్ముడి యొక్క పుత్రులు, ఆ శక్తితో పుట్టినవాళ్ళు, మామూలు మనిషి గర్భంలో పుట్టిన వాళ్ళు కాదు. నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఉండలేను. మీతో పాటే నేను వస్తాను. నా చేత కాదు. మీరంతా దైవపుత్రులు, మీరంతా పంచభూత పుత్రులు. మీరు నా చేత కాదు, నేను ఇక్కడ ఉండను, ఈ కొంపలో నేను ఉండను అని, ఓ ద్రౌపది, నన్ను విడిచిపెట్టకమ్మా, నేను వస్తానమ్మా. నేనేమి మీకు ఏ విధమైనటువంటి కష్టం కలిగించనమ్మా. నేనే నడుచుకుంటాను. నా తిప్పలు, నా తిండి నేనే చూసుకుంటాను. నా నుంచి మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగదు తల్లి. అడవిలో ఇక్కడుండి ప్రాణాన్ని నిలుపుకోవటం వల్ల నాకే ప్రయోజనం లేదమ్మా. దినము మిమ్మల్ని అనుకోవటమే నాకు. మిమ్మల్ని స్మరణ చేసుకుంటూ బతకటం నా చేత కాదు. ఎందుకంటే ఏదో ఒకరోజు జీవితం ముగిసిపోతుంది కదా, అందరిది ముగిసిపోతుంది. పుట్టినవాడు అందరూ వెళ్ళిపోవాల్సిందే, బ్రహ్మం కూడా తప్పదు. అందుచేత నేను ఇక్కడే ఉండి ప్రాణాలు నిలుపుకుంటూ ఉండటం నాకెంతో కష్టంగా ఉంటుంది. మిమ్మల్ని చూడాలని ప్రాణాలు నిలుపుకోవాలి అంతే. ఇంకా నాకు కష్టమే నిజంగా అది. మీతో పాటు ఉండి ప్రాణం ఎప్పుడైనా పోని నాకేం తొందర లేదు, హాయిగా ఉండొచ్చు. కానీ బ్రహ్మదేవుడు నా విషయంలో పొరపాటు చేశాడో ఏమిటో నాకు తెలియటం లేదు. అందుకే నా జీవితానికి తొందరగా ముగింపే రావటం లేదు. ఎన్ని రోజులైంది నేను ముసల్దాన్ అయిపోయి, ఇంకా ఎందుకు ముగింపు రావటం లేదు. ఆయస్సు నన్ను విడిచి వెళ్ళటం లేదు. హా కృష్ణ ద్వారకావాసిన్ క్వాసి సంకర్షణానుజ కస్మాన్న త్రాయసే దుఃఖాత్, కస్మాన్న త్రాయసే దుఃఖాత్. మాం చేమాంశ్చ
నరోత్తమాన్ మాం క్షేమాశ్చ నరోత్తమాన్. హా కృష్ణ, ద్వారకావాసి ఉపేంద్ర, ఎక్కడున్నావు? ఈ దుఃఖం నుండి నన్ను, నరోత్తములైన ఈ పాండవులను ఎందుకు కాపాడవు స్వామి? అనాది నిధనం ఏ త్వాం అనుధ్యాయంతి వై నరాక తాంస్త్వం పాసీత్యయం వాదక సగతో వ్యర్థతాం కథం, సగతో వ్యర్థతాం కథం. ఆది అంతము లేనివాడి అని ధ్యానించే జనులను నువ్వు రక్షిస్తావని అంటూ ఉంటారు కదా. ఇప్పుడు మా విషయంలో అది ఎలా వ్యర్థమైంది స్వామి? ఎందుకు పని చేయటం లేదు? నా కుమారులు మంచి ధర్మాన్ని పాటిస్తున్నారు. ధర్మమే నీ భక్తి కదా, ధర్మమే సర్వస్వం కదా. ధర్మాచరణ ఎవరు చేస్తున్నారో వాళ్ళకు పరమాత్ముడు కృప ఉంటుంది, దయ ఉంటుంది అని చెప్తారు కదా. నా పిల్లలకి ధర్మమే కదా. నిన్ను భజించలేదని కోపమా? నిన్ను స్మరణ చేయలేదని కోపమా? నా కుమారులు మంచి ధర్మాన్ని పాటిస్తున్నారు, మహాత్ముల శీల స్వభావాలను అనుకరిస్తున్నారు. వాళ్ళంతా కీర్తి పరాక్రమాలను కలిగి ఉన్నారు. నీ కోపమా స్వామి? ధర్మజుడు కానీ అర్జునుడు కానీ నిన్ను స్మరించలేదని కోపమా? పరమాత్మ, మీరు కష్టాలు అనుభవించవలసి వారు కాదు కదా అంటే స్వామిని అడుగుతోంది. వీరు అనుభవించవలసిన వాళ్ళు కాదు కదా, ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు కదా, ఆచరిస్తున్నారు కదా. వీరిపై దయ చూపించు ప్రభు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు మొదలైన వారందరూ ఈ వంశాన్ని రక్షించే వారై ఉన్నారు. నీతిశాస్త్ర కోవిదులు, అర్థశాస్త్ర కోవిదులు అయి ఉన్నారు కదా. మీరు జీవించి ఉండగానే మాకీ ఘోరమైన ఆపద వచ్చింది. ఇది ఎలా వచ్చింది స్వామి? ఆహా పాండురాజా, ఓ రాజా, ఎక్కడున్నావు? ఎందుకు మమ్మల్ని విడిచిపెట్టావు? నీ పుత్రులందరినీ శత్రువులు జూదంలో వడించారు, అడవికి పంపిస్తున్నారు. దీన్ని చూస్తూ నువ్వెందుకు ఊరుకుంటున్నావు? ఓ సహదేవా, నువ్వైనా వెనక్కురా. నాకు నా శరీరానికన్నా కూడా నువ్వంటేనే చాలా ఇష్టం. చెడ్డ కొడుకు తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా నన్ను నువ్వు విడిచిపెట్టి వెళ్ళబోకు నానా అని కుంతి ఏడ్చుకుంటూ మాట్లాడింది. అయినా సహదేవుడి మనస్సు కరగలేదు, వెనక్కు రాలేదు. నియమం పాటించడానికే దృఢమైన సంకల్పం కలిగి ఉన్నాడు. అన్న చెప్పినట్టు సత్యవ్రతాన్ని ఆచరించాలనుకున్న నీ సోదరులందరూ అడవికి వెళ్ళితే వెళ్ళని వాళ్ళు వెళ్ళని, నువ్వు మాత్రం నాతోనే ఇక్కడ ఉండు, నా ప్రాణాలను రక్షిస్తూ ఉండు, ఈ ధర్మాన్ని నువ్వు ఆచరించు అన్నది. అలా కుంతీదేవి విలపిస్తూ ఉంటే పాండవులు ఆమెకు నమస్కారం చేసి వనాల ఉన్న దిక్కు వైపుకు నడిచారు. విదురుడు దుఃఖిస్తూ ఉన్న కుంతీని ఓదారుస్తూ మెల్లగా తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. నా ఇంట్లో ఉండు నువ్వు అని. ధర్మరాజు బయలుదేరగా అక్కడ ఉన్న ప్రజలందరూ ధర్మరాజును చూడాలన్న తహతహతో మేడలను ఎక్కారు, ఉన్నతమైన శిఖరాలను ఎక్కారు, గోపురాలను ఎక్కారు, కొంతమంది చెట్లను ఎక్కారు. అందరూ ఉదాసీనులై నిశ్చలంగా ధర్మరాజును చూశారు. అక్కడి మార్గాలలోని దారులన్నీ జనసమూహాలతో నిండిపోయాయి, కదలటానికి వీలు లేకుండా అయిపోయాయి. మనకు రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్ళిన దృశ్యం నాకు కనపడుతుంది. అంతగా ప్రజలు రహదారుల్లో కిక్కిరిసిపోయి ఉన్నారు. దీనంగా ధర్మరాజును చూస్తున్నారు. ధర్మరాజు గొడుగు లేకుండా నేల మీద నడుస్తూ వెళుతున్నాడు. మునులు కట్టుకొనే నార చీరలను కట్టుకొని ఉన్నాడు. మృగ చర్మాన్ని ధరించున్నాడు. అటువంటి ధర్మరాజును చూసి ప్రజల మనస్సుకు
గాయమైనట్లుగా అయిపోయింది. వారు రకరకాలుగా ఇలా మాట్లాడారు. గతంలో ఈ ధర్మరాజు వెళుతుంటే వెనకాల చతురంగ బలాలు వెళ్ళేవి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః